జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. నీటి చుక్క కూడా తాగకుండా ఉపవాస వ్రతం పాటించాలి అని మనకు పురాణం చెబుతుంది. పాండవులంతా కూడా అరణ్యవాసం చేసేటటువంటి సమయంలో ధౌమ్యుడు పురోహితుడిగా ఉండి వారంతా కూడా వ్రతం సలుపుతుండేటటువంటి సందర్భంలో పరమాత్ముడు కృష్ణుడు వారి వద్దకు వచ్చాడు. ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే మీకు సమస్తములైన క్షేమాలు కలుగుతాయి అని పరమాత్ముడు చెప్పగా, ఆ వ్రతం అంటే ఏమిటి అని అడిగాడు ధర్మరాజు. ఏ విధమైన ఆహారం స్వీకరించకుండా విష్ణువును స్మరించడమే ఏకాదశి వ్రతం అని అనగానే, అమ్మ బాబోయి అని భీముడు అన్నాడు. అతడి పేరు వృకోదరుడు. వృకము అంటే తొడేలు. తొడేలుకు ఎంత ఆకలి ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆకలి కలవాడు భీముడు. భీమ బలుడు కదా. భీముడు అనగానే పెద్ద ఉదరం చూపిస్తూ ఉంటారు అనేకులు ఆధునికులు. ఉదరం లేనివాడతడు, సింహేంద్ర మధ్యముడతడు. కానీ అతడి ఆకలి తొడేలుకు ఉన్నటువంటి ఆకలి. వృకోదరుడు విశేషంగా ఆకలి. ఎంత తింటాడో అంత జీర్ణం చేసుకోగలుగుతాడు, అంత శ్రమ చేయగలుగుతాడు, అంత బలాన్ని శక్తినిగా మార్చుకొని సోదరులను కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాడు. కాబట్టి అతడు పాండవ మధ్యముడు భీముడయ్యాడు. ఈ ఉపవాసాలంటే నా వల్ల కాదు కదా మహాత్మా అని మొరపెట్టుకోగా, పరమాత్ముడైన కృష్ణుడు ప్రతి పక్షంలో ఒక ఏకాదశి, సంవత్సరంలో 12 నెలలు, నెలలో 2 పక్షాలు వెరసి ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఒకవేళ ఏదైనా సంవత్సరంలో అధిక మాసం ఏర్పడిన ఎడల మరి ఒక 2 ఏకాదశులు కూడా జతపరచడంతో 26 ఏకాదశులు అవుతాయి. ఈ 26 ఏకాదశులు ఉపవాసం వ్రతం పాటిస్తే ఎంత పుణ్యబలం లభిస్తుందో, ఒక్క ఏకాదశి నాడు ఆ వ్రతమంతా కూడా పాటిస్తే అంత పుణ్యఫలాన్ని కూడా మనం పెంపొందింపజేసుకోవచ్చును. ఆ ఒక్క ఏకాదశి జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. ఈనాటి విశేషం నిర్జల ఏకాదశి అంటూ సెలవిచ్చాడు. నీటి చుక్క స్వీకరించకుండా ఉపవాస వ్రతం పాటించాలి. వీలు కాని వారు, ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించేటటువంటి వారు తాగేటటువంటి ఆ నీటిలో ఒక్క తులసీ దళం వేసి ఆ నీరు త్రాగవచ్చును అని ప్రత్యామ్నాయం కూడా ధర్మగ్రంథాలు వివరించాయి. శరీరం సత్తువ శక్తి ఉన్నవారు పాటిస్తారు. చేతకాని వారు, వృద్ధులు, స్త్రీలు, బాలురు, ఆతురులు, సన్యాసులు, అనేక ఇతర విధి నియమాలలో ఉండేటటువంటి వారు, దేహధర్మం ప్రధానంగా ఔషధ సేవనం చేసేటటువంటి వారు అందరూ కూడా ఉపవాస వ్రతం పాటించాలి అనుకునేటటువంటి సందర్భంలో ఈరోజు స్వీకరించేటటువంటి ఆ నీటిలో ఒక్క తులసీ దళం వేయండి, వ్రతం పాటించిన పుణ్యఫలాన్ని మనం పొందవచ్చును అని కూడా పరిహార మార్గం తెలియజేస్తుంది మీ శుభదినం. అయితే రోజంతా కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అష్టాక్షరి మహామంత్రాన్ని, ద్వాదశాక్షరి మహామంత్రాన్ని విష్ణునామస్మరణ చేయాలి. ఆ ఇంట్లో ఉండేటటువంటి వారికి విష్ణు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆస్తి, వ్యవహారాలు, ధనవృద్ధి, భూవృద్ధి, సమస్త విధాలుగా ఉండేటటువంటి భౌతిక సుఖాలు అన్నీ కూడా లభిస్తాయి. ఆరోగ్యాలు చేకూరుతాయి, ఆనందం లభిస్తుంది అంటుంది మీ శుభదినం. ఇవి ఈనాటి విశేషాంశాలు. నిర్జల ఏకాదశి.